అందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు టాపిక్ని కూడా 7వ తరగతి విద్యార్థుల కొరకు మరియు టెట్ డిఎస్ కొరకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కొరకు తయారు చేస్తున్నాను. ఇక 7వ తరగతి ఇంగ్లీష్ పాఠ్యపుస్తకం నందు 2వ యూనిట్ అయినటువంటి ద టర్నింగ్ పాయింట్ అనేటువంటి లెసన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి పార్ట్ 1 వీడియోలో అప్లోడ్ చేశాను. ఇక ఆ లెసన్కి సంబంధించినటువంటి వొకాబులరీ సెక్షన్ అలాగే ఉందన్నమాట. క్వశ్చన్ అండ్ ఆన్సర్లు కావచ్చు, తర్వాత గ్రామర్ సెక్షన్ అలాగే ఉంది. దాని పార్ట్ 2లో ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పార్ట్ 1 వీడియోని మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే దాని యొక్క లింక్ను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, దాన్ని కూడా తప్పకుండా చూడండి. ఇక మై యాజ్ యూజువల్ రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పేజ్ నెంబర్ 23 రీడ్ ద కాంప్రహెన్షన్లో ఫస్ట్ రోమన్ లెటర్ ఏ ఉంది. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని 6 ఇచ్చాడనమాట. వాటి యొక్క ఆన్సర్లు టైప్ చేసి ఇస్తున్నాను. తప్పకుండా మీరు నోట్బుక్లో రాసుకొని ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, వై డిడ్ కలాం టేకప్ ద జాబ్ యాజ్ న్యూస్ పేపర్ బాయ్? అబ్దుల్ కలాం వచ్చి న్యూస్ పేపర్ బాయ్గా ఎందుకు జాయిన్ అయినాడు, ఎందుకు ఆ ఉద్యోగాన్ని తీసుకున్నాడు? ఆన్సర్, బికాస్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్ ఆల్ ద రీసోర్సెస్ వేర్ స్కార్స్ అండ్ ద ప్రైసెస్ వేర్ నాట్ అఫోర్డబుల్, సో అబ్దుల్ కలాం హ్యాడ్ టు టేకప్ హిస్ ఫస్ట్ జాబ్ యాజ్ ఏ న్యూస్ పేపర్ బాయ్. సెకండ్ క్వశ్చన్, వాట్ వాజ్ కలాం క్యూరియస్ అబౌట్? అబ్దుల్ కలాం యొక్క ఉత్సాహం, ఆతృత దేని పట్ల ఉండేది? ద క్యూరియాసిటీ ఆఫ్ అబ్దుల్ కలాం వాజ్ అబౌట్ సైన్స్ బికాస్ ఆఫ్ ఎ వెరీ స్పెషల్ టీచర్ శివసుబ్రహ్మణ్య అయ్యర్ వెన్ హీ వాజ్ ఇన్ క్లాస్ 5. 5వ తరగతి చదువుతున్న రోజుల్లో తన ప్రత్యేక గురువైనటువంటి శివసుబ్రహ్మణ్య అయ్యర్ గారి యొక్క ప్రోత్సాహంతో కలాం గారికి సైన్స్ సబ్జెక్ట్ పట్ల అతనికి క్యూరియాసిటీ పెరిగింది, ఉత్సాహం, ఆసక్తి పెరిగింది. థర్డ్ క్వశ్చన్, విచ్ టాపిక్ డిడ్ శివసుబ్రహ్మణ్య అయ్యర్ డిస్కస్ వన్ డే ఇన్ క్లాస్? ఒకరోజు తరగతిలో శివసుబ్రహ్మణ్య అయ్యర్ గారు ఏ టాపిక్ మీద డిస్కస్ చేశారు? ఆన్సర్, శివసుబ్రహ్మణ్య అయ్యర్ డిస్కస్డ్ ఆన్ ద టాపిక్ ఆఫ్ హౌ బర్డ్స్ ఫ్లై వన్ డే ఇన్ ద క్లాస్. ఒకరోజు తరగతి గదిలో పక్షులు ఎలా ఎగురుతాయి, హౌ బర్డ్స్ ఫ్లై అంటే పక్షులు ఎలా ఎగురుతాయి అనే టాపిక్ మీద డిస్కస్ అయ్యారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, వేర్ డిడ్ ద టీచర్ టేక్ ద హోల్ క్లాస్ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ బర్డ్స్ ఫ్లైట్? ఫ్లైట్ లాగా పక్షులు ఎగిరే విధానాన్ని వివరించడం కోసం టీచర్ గారు పిల్లలను ఎక్కడికి తీసుకెళ్లారు? Answer, the teacher took the whole class to explain the concept of birds flight to the seashore. Next, fifth question, what was the turning point in Kalam's life? Explain. అబ్దుల్ కలాం యొక్క జీవితంలో మలుపుగా దేన్ని చెప్పవచ్చు? టర్నింగ్ పాయింట్గా ఏ అంశాన్ని మనం పరిగణించవచ్చు? వివరించండి. ఆన్సర్, శివసుబ్రహ్మణ్య అయ్యర్స్ లెక్చర్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ కలామ్స్ లైఫ్. లాస్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ కలాం ఆనర్డ్ విత్ భారతరత్న? కలాం గారు భారతరత్న అవార్డుతో ఎప్పుడు గౌరవించబడ్డారు? కలాం వాజ్ ఆనర్డ్ విత్ భారతరత్న ఇన్ 1997. అతనికి 1997లో ఇచ్చిందనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆర్ కంప్లీటెడ్. దెన్ కమ్ టు బి, అరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ఆర్డర్ దే అకర్డ్ ఇన్ ద స్టోరీ. హియర్ ఆర్ 5 స్టేట్మెంట్స్ గివన్ బట్ దే ఆర్ జంబుల్డ్. వీ హ్యావ్ టు సెట్ దెమ్ ఇన్ ఆర్డర్. తదుపరి బీలోకి వస్తే మనకి ఇక్కడ 5 వాక్యాలు ఇవ్వడం జరిగింది. అవి వచ్చి ముందు వెనక మార్చి ఇవ్వడం జరిగిందనమాట. వాటిని మనం లెసన్ చదువుకుని వాటిని అరేంజ్ చేయాలి, ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్ అని మనం సెట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ ద సెంటెన్సెస్. ఫస్ట్ వన్, అబ్దుల్ కలాం డిసైడెడ్ టు స్టడీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సెకండ్ వన్, ద ఫోటోస్ ఆఫ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ ద స్టోరీస్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్ కాట్ మై అటెన్షన్. థర్డ్ వన్, ఇన్ 2002 హీ వాజ్ ఎలెక్టెడ్ ద 11th president of India. Fourth one, Shivasubramanya Iyer took the whole class to the seashore. Fifth one, Kalam felt that what he had learnt that day changed his life. Now try to find out which sentence occurred in the first in the lesson. Second one, what is that? The photos of fighter aircrafts and the stories of the Second World War caught my attention. We can see this sentence in first paragraph. So second one comes to first place. Fourth sentence comes to second place. We can find this sentence in page number 21 in second page. That evening he took the whole class to the seashore. So fourth one comes to second place. Then read the first sentence. Abdul Kalam decided to study aeronautical engineering. This sentence comes to third place. We can see this sentence in page number 21. Here I decided that in future I will study subjects related to flight. Then read the fifth sentence. Kalam felt that what he had learnt that day changed his life. This sentence comes to fourth place. We can see this sentence in textbook page number 21. Here, whatever I had learnt that day changed my life.
Read the rest of the sentence. In 2002, he was elected the 11th President of India. This sentence occupied 5th place. We can see this sentence in textbook page number 22. Here, in the year 2002, he was elected as the 11th President of India. So, third sentence comes to 5th place. Next, reading comprehension. C. Read the following statements. Answer true or false. Here 5 sentences are given. You have to find out whether those were true or false. Read the first one. Sri Siva Subramanya Iyer sowed the seeds of vision. Vision ante telivandi. Seeds ante విత్తనాలు. Sowed అంటే నాటుట. సో యువకుల మైండ్లో తెలివైనటువంటి విత్తనాన్ని నాటాడు కాబట్టి దిస్ ఈజ్ రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సెకండ్ వన్. One day Kalam taught about the bird's flight. This is completely false. Who taught about bird's flight? Sri Siva Subramanya Iyer taught about bird's flight. But they mentioned here Kalam taught about bird's flight. That's why this is completely false. Next third one. Sri Subramanya Iyer took the students to the airport to show the flying of aeroplanes. This one also false statement. Because Iyer took the whole class to the seashore to show how the birds fly. పక్షులు ఎలా ఎగురుతాయో చూపించడానికి సముద్ర తీరానికి తీసుకెళ్లారు, అంతేగాని ఎయిర్పోర్ట్ కాదు. సో థర్డ్ వన్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ రీడ్ ద ఫోర్త్ వన్. శ్రీ కలాం టుక్ అప్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అట్ మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో ఫాల్స్ వన్ బికాస్ హీ టుక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఇన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. మద్రాస్లో ఉండేటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అతను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకున్నారు కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్ కాదు, కాబట్టి దీన్ని మనం ఫాల్స్గా పరిగణించాలి. ఫిఫ్త్ వన్. శ్రీ శివ సుబ్రహ్మణ్య అయ్యర్ ఇగ్నైటెడ్ యంగ్స్ మైండ్. ఇగ్నైటెడ్ అంటే రగిలించడము, ప్రేరేపించడము. సో వాళ్ళ యొక్క మైండ్ బాగా సానబెట్టాడు కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్, ట్రూ. నెక్స్ట్ పేజ్ నెంబర్ 24. వొకాబులరీ. అదర్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్స్. అదర్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్బ్ ఇచ్చినప్పుడు దానికి నౌన్ కావచ్చు, అడ్జెక్టివ్ కావచ్చు, అడ్వర్బ్ కావచ్చు, అది అదర్ ఫార్మ్స్ అవుతుంది. ఇప్పుడు బ్యూటిఫై ఇది వర్బ్ ఫాము, దీనికి బ్యూటీ అనేది నౌన్ ఫామ్ అవుతుంది, బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ ఫామ్ అవుతుంది, బ్యూటిఫుల్లీ అడ్వర్బ్ ఫామ్ అవుతుంది. సో ఇదే విధంగా ఒక ఫామ్ ఇచ్చినప్పుడు దాన్ని అదర్ ఫామ్లోకి ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేయాలి, దానికి ఏం చేయాలంటే కొన్నిటికి ప్రీఫిక్స్ యాడ్ చేయాలి, కొన్నిటికి సఫిక్స్ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ అనేటువంటి పదము, LONG లాంగ్ అనేది ఒక పదము, ఇది రూట్ వర్బు. దీనికి బిగినింగ్లో లాంగ్ అనే పదానికి ముందు ఏ కలిపి చదవండి, అలాంగ్ అవుతుంది. సో అప్పుడు ఆ ఏ అనేది ఏమవుతుంది, ప్రీఫిక్స్. ప్రీ అంటే ముందు, ఫిక్స్ అంటే ఒక పదానికి ముందు ఫిక్స్ చేస్తే అది ప్రీఫిక్స్ అవుతుంది. నెక్స్ట్ సఫిక్స్ అంటే ఏమి, ఇప్పుడు PAY పే, ఇది రూట్ వర్బ్ అనమాట. దీనికి చివర్లో ME అంటే మెంట్ అని కలుపుతున్నాను, పేమెంట్ అయ్యింది. సో అప్పుడు దీనికి మెంట్ అనేది ఏమవుతుంది, సఫిక్స్ అవుతుంది, పే అనేది వచ్చి రూట్ వర్బ్ అవుతుంది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక ఫామ్ నుంచి మరొక ఫామ్కి ట్రాన్స్ఫార్మ్ అవుతుందన్నమాట. ఆ టెక్నిక్ ఏంటో ఇప్పుడు మనం చూసుకుందాం. సో ఫస్ట్ ఏ. Read the following sentences from the text. Number 1. The prices were not affordable. Second one. It was usually filled with the photos of fighter aircrafts. Look at the underlined word in the above sentences. The word affordable comes from the root word afford. Afford అనేటువంటిది రూట్ వర్బ్ అనమాట. దానికి ABLE సఫిక్స్గా యాడ్ అయ్యి అఫోర్డబుల్ అనేటువంటి పదంగా క్రియేట్ అయింది. సో ఇప్పుడు అఫోర్డబుల్కి అదర్ ఫామ్ అఫోర్డ్, రూట్ వర్బ్. అండ్ ద వర్డ్ యూజువల్లీ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ యూజువల్. యూజువల్ అనే దానికి చివరిలో అదనంగా LY కలిసింది, యూజువల్లీగా వచ్చింది. సో ఇది అదర్ ఫార్మ్స్ అంటే. నెక్స్ట్ ఐడెంటిఫై ద అదర్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ ద లెసన్. ద టర్నింగ్ పాయింట్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. టర్నింగ్ పాయింట్లో ఉపయోగించబడినటువంటి కొన్ని అదర్ ఫార్మ్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలా. ఆ వర్డ్ ఎక్కడి నుండి వస్తుందంటే వాడు ఇచ్చినటువంటి పదం నుంచి మనం అదర్ ఫార్మ్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అకేషన్ అని ఇచ్చాడు, దానికి ALLY కలిసి అకేషనల్ అని వాడు ఇచ్చేస్తాడనమాట. నెక్స్ట్ వర్డ్ క్యార్. క్యార్ అంటే అర్థం ఇక్కడ నౌన్ అనమాట, జాగ్రత్త తీసుకోవడం. క్యార్ అంటే జాగ్రత్త. దీనికి ఏమేమి ఉంది, కేర్ఫుల్ అనేటువంటి అడ్జెక్టివ్ ఉంది, కేర్ఫుల్లీ అనేది అడ్వర్బ్ అనమాట. 2 ఫార్మ్స్ ఉన్నాయి. సో మనకు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేశారు కాబట్టి కేర్ఫుల్లీ అనేది మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. క్యూరియస్. క్యూరియస్ అనేది అడ్జెక్టివ్. దీనికి అడ్వర్బ్ క్యూరియస్లీ అని వస్తుంది. మరి నౌన్ ఫామ్ వచ్చి క్యూరియోసిటీ. క్యూరియాసిటీ.
నెక్స్ట్ డిస్కస్ అనేది వర్బ్. దీనికి ఏం యాడ్ అయింది, నౌన్ ఫామ్ వచ్చి డిస్కషన్, ఐఓఎన్ యాడ్ అయింది, డిస్కషన్ అయిందనమాట. నెక్స్ట్ కంబైన్ అనే దానికి ఈ తీసేసి ఏటిఐఓఎన్ అనేటువంటి లెటర్స్ లాస్ట్లో చేరిస్తే కాంబినేషన్ అనేది నౌన్ ఫాము, కంబైన్ అనేది వర్బ్ ఫామ్ అవుతుంది. మోటివేట్ ఇది వర్బ్ అనమాట. దీనికి మోటివేషన్, ఏటిఐఓఎన్ లాస్ట్లో కలపాలి. మోటివేట్లో ఉండి ఈని తీసేసి ఏటిఐఓఎన్ కలిపితే మోటివేషన్ అవుతుంది. నెక్స్ట్ చీర్ అనేది వర్బ్. దీనికి అడ్జెక్టివ్ వచ్చి చీర్ఫుల్, అడ్వర్బ్ వచ్చి చీర్ఫుల్లీ. యునానిమస్ ఇది అడ్జెక్టివ్, దానికి యునానిమస్లీ, ఎల్వై యాడ్ చేస్తే యునానిమస్లీ అవుతుంది. అచీవ్ ఇది వర్బ్ ఫాము. దీనికి మెంట్ కలిస్తే అచీవ్మెంట్ అవుతుంది. అకంప్లిష్ దీనికి కూడా మెంట్ అనేది మనం సఫిక్స్గా యాడ్ చేస్తే అకంప్లిష్మెంట్. నెక్స్ట్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్. కాంపౌండ్ వర్డ్స్ అంటే అర్థం ఏమంటే రెండు వేరు అర్థాలు కలిగిన పదాలు కలిసి ఒకటిగా ఏర్పడడం. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ మ్యాన్ అనుకోండి. పోస్ట్ అనే దానికి సపరేట్ మీనింగ్ ఉంది, మ్యాన్ అనే దానికి కూడా సపరేట్ మీనింగ్ ఉంది. ఈ రెండు కలిసి ఒకే మీనింగ్ వర్డ్గా పోస్ట్ మ్యాన్గా ఏర్పడింది. బట్ ఇక్కడ కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అంటే అర్థం ఏమంటే రెండు వేరు అడ్జెక్టివ్లు కలిసి వేరొక కొత్త అడ్జెక్టివ్గా ఏర్పడుతుందన్నమాట. అదేంటే ఇప్పుడు చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. మై క్యూరియాసిటీ వాజ్ ఫిల్డ్ బై ఎ వెరీ స్పెషల్ టీచర్ వెన్ ఐ వాజ్ 10-year-old బాయ్ ఇన్ క్లాస్ 5. దిస్ వాజ్ ఇండీడ్ ఏ లైఫ్ చేంజింగ్ ఈవెంట్. ఇందులో 10-year-old అని ఇక్కడ కొంచెం థిక్గా ఇచ్చాడనమాట పదము. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇక రెండో లైన్లో లైఫ్ చేంజింగ్ అనే పదం, ఈ రెండింటి మధ్య చిన్న ఐఫన్ ఇచ్చాడు. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ద వర్డ్ 10-year-old అండ్ లైఫ్ అండ్ చేంజింగ్ ఆర్ కంబైన్డ్ యూజింగ్ ఏ హైఫన్తో ఇక్కడ కంబైన్ చేయడం జరిగింది. అండ్ ఈజ్ మేడ్ ఇంటూ ఏ సింగిల్ అడ్జెక్టివ్ కాల్డ్ కాంపౌండ్ అడ్జెక్టివ్. ఇప్పుడు 10-year-old ఈ మూడు పదాలు కలిసి 10-year-oldగా కాంపౌండ్ అడ్జెక్టివ్గా ఏర్పడింది. లైఫ్ చేంజింగ్ ఈ రెండు పదాలు కలిసి లైఫ్ చేంజింగ్ అనేటువంటి కాంపౌండ్ అడ్జెక్టివ్గా ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వర్డ్స్ చూస్తే 5 day ఈ రెండింటి మధ్య ఐఫన్ ఉంది. ఈ రెండు కలిసి ఒక కాంపౌండ్ అడ్జెక్టివ్గా ఏర్పడింది. స్మార్ట్ లుకింగ్, ఓల్డ్ ఫ్యాషన్డ్, షార్ట్ హెయిర్డ్. మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ సెట్ ఏ విత్ సెట్ బి టు మేక్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద స్పేస్ గివన్. ఇక్కడ సెట్ ఏ సెట్ బి 2 కాలమ్స్ ఇచ్చారు. సెట్ ఏలో కొన్ని పదాలు, సెట్ బిలో కొన్ని పదాలు. ఈ రెండిట్లో మ్యాచ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఏలో ఉండే పదాలు ఆబ్సెంట్, మిడిల్, వెల్, బ్రాండ్, కైండ్. సెట్ బిలో ఉండే వర్డ్స్ చూడండి. ఏజ్డ్, హార్టెడ్, బిహేవ్డ్, మైండెడ్, న్యూ. ఇప్పుడు ఆబ్సెంట్ అనే పదానికి బిలో ఉండే పదం ఏది మ్యాచ్ అవుతుంది? ఆబ్సెంట్ మైండెడ్. అంటే మతిమరుపు ఉండేటువంటి మనసు ఉంటాయి కదా, అటువంటి వాళ్ళని ఆబ్సెంట్ మైండెడ్ అంటారు. సో ఈ రెండింటి మధ్య ఐఫన్ పెట్టి పక్కన ఈ డాష్లో రాస్తున్నాం. ఆబ్సెంట్ మైండెడ్. తర్వాత మిడిల్ ఏజ్డ్ మధ్య వయస్కులు. నెక్స్ట్ వెల్ బిహేవ్డ్, బ్రాండ్ న్యూ, కైండ్ హార్టెడ్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్ యూ హ్యావ్ మేడ్. ఇందాక మనం తయారు చేసిన ఈ 5 కాంపౌండ్ అడ్జెక్టివ్స్ని ఈ 5 బ్లాంక్స్లో కరెక్ట్ మీనింగ్ఫుల్గా సెట్ చేయాలి. ఫస్ట్ వన్, కలాం వాజ్ వన్ ఆఫ్ ద డాష్ బాయ్స్ ఇన్ ద క్లాస్. దీనికి వెల్ బిహేవ్డ్ రాస్తే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ద డాష్ గర్ల్ హెల్ప్డ్ ద ఓల్డ్ మ్యాన్ టు క్రాస్ ద రోడ్. సో ఒక ముసలాయన క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఆయనకు వచ్చి హెల్ప్ చేసినామంటే కైండ్ హార్టెడ్ మ్యాచ్ అవుతుంది. కైండ్ హార్టెడ్ రాయండి అక్కడ. మోహన్ హూ ఈజ్ అండ్ డాష్ పర్సన్ ఫర్గాట్ హిస్ వ్యాలెట్ అట్ ద క్యాష్ కౌంటర్. సో మర్చిపోయే వాళ్ళని ఏమంటారంటే ఆబ్సెంట్ మైండెడ్. నెక్స్ట్ ఫోర్త్ వన్, మురళి బాట్ ఏ డాష్ కార్, బ్రాండ్ న్యూ కార్. ఫిఫ్త్ వన్, ద డాష్ మ్యాన్ హూ ఈజ్ స్టాండింగ్ అట్ ద గేట్ ఈజ్ మై అంకుల్, మిడిల్ ఏజ్డ్. నెక్స్ట్ పాయింట్ సి, కాంపౌండ్ వర్డ్స్. వెన్ యూ రీడ్ ద లెసన్ ద టర్నింగ్ పాయింట్ యూ మైట్ హ్యావ్ కమ్ అక్రాస్ ద ఫాలోయింగ్ వర్డ్స్: న్యూస్ పేపర్, సీషోర్, సన్సెట్. అసలు కాంపౌండ్ వర్డ్స్ అంటే మీనింగ్ ఏంటంటే రెండు వేరు పదాలు కలిసి ఒక కొత్త పదంగా ఏర్పడము. ఉదాహరణకి పోస్ట్ మ్యాన్ తీసుకుందాం. ఇందులో పోస్ట్ అనేది సపరేట్ పదము, మ్యాన్ అనేది సపరేట్ పదం. ఈ రెండు కలిసి పోస్ట్ మ్యాన్గా ఏర్పడింది. వాచ్మ్యాన్, వర్క్ బుక్, టెక్స్ట్ బుక్, బాత్రూమ్, బెడ్రూమ్, లివింగ్ రూమ్, డైనింగ్ టేబుల్, కిచెన్ రూమ్. ఈ విధంగా రెండు పదాలు కలిసి ఒక కొత్త పదంగా ఏర్పడితే దాన్ని కాంపౌండ్ వర్డ్స్ అంటారు. ఇక్కడ న్యూస్ పేపర్ అనేది మనకు టర్నింగ్ పాయింట్ లెసన్లో వచ్చింది. న్యూస్ సపరేట్, పేపర్ సపరేట్. ఇప్పుడు ఒకే పదంగా న్యూస్ పేపర్ అయింది.
నెక్స్ట్ సీ షోర్, సీ అంటే సముద్రము, షోర్ అంటే తీరము. సీ షోర్ అంటే సముద్ర తీరము. ఇది కూడా మనకి లెసన్లో వచ్చింది. సన్సెట్, సన్ అంటే సూర్యుడు, సెట్ అంటే అస్తమించు, సన్సెట్ సూర్యాస్తమయం, వేరొక కొత్త అర్థం వచ్చిందనమాట. సో ఇలాంటి దాన్ని మనం కాంపౌండ్ వర్డ్స్ అంటారు. నెక్స్ట్ ట్రై అండ్ మేక్ కాంపౌండ్ వర్డ్స్ విత్ ద ఫాలోయింగ్ వర్డ్స్. నెక్స్ట్ యు ఆర్ ఫ్రీ టు యాడ్ ఎ వర్డ్ ఎయిదర్ టు ద లెఫ్ట్ ఆర్ రైట్ ఆఫ్ ద గివన్ వర్డ్స్, వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 5 పదాలు ఇవ్వడం జరిగింది. ఆ పదానికి లెఫ్ట్ సైడ్ కానీ అంటే ప్రీఫిక్స్గా కానీ, రైట్ సైడ్ అంటే సఫిక్స్, వీటిని యాడ్ చేసుకొని మనం కాంపౌండ్ వర్డ్స్ తయారు చేయమంటున్నాడు. ఉదాహరణకి ఒకటి ఇచ్చాడు. హౌస్ అనే పదానికి వాడు ఏం చేశాడు చూడండి. ఇక్కడ హౌస్ కీపర్, హౌస్ అనే పదానికి రైట్ సైడ్ కీపర్ కలిపాడు, హౌస్ కీపర్. హౌస్ కీపర్ అంటే ఇంటి బాధ్యతలు చూసుకునేవాళ్ళు, అంటే ఇంటిని సంరక్షించేవాళ్ళు. స్టోర్ హౌస్, స్టోర్ హౌస్ అంటే వస్తువులన్నీ నిల్వ ఉంచేదనమాట. స్టోర్ సపరేటు, హౌస్ సపరేట్. ఇప్పుడు హౌస్కి స్టోర్ అనేది ముందు కలిపాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి ఇచ్చినటువంటి పదాలు ఒకసారి చూడండి. హ్యాండ్, రూము, పాటు, బటర్, బాక్స్. వీటికి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఒక పదాన్ని యాడ్ చేసి కాంపౌండ్ వర్డ్గా తయారు చేయాలి. ఉదాహరణకు చూద్దాం. హ్యాండ్ అనే దానికి హ్యాండ్లూమ్, హ్యాండ్ మేడ్, లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో హ్యాండ్కి లెఫ్ట్ ముందు కలిపాను. హ్యాండ్ మేడు, హ్యాండ్లూమ్లో రైట్ సైడ్ కలిపాను. నెక్స్ట్ రూమ్ అనే పదం తీసుకుందాం. బెడ్రూమ్, లివింగ్ రూమ్, రూమ్మేట్. రూమ్మేట్, రూమ్ అనే దానికి మేట్ రైట్ సైడ్ వచ్చింది. లివింగ్ రూమ్, బెడ్రూమ్. నెక్స్ట్ రూమ్ బాయ్, రూమ్ బాయ్ అన్నప్పుడు సో బాయ్ అనేది రైట్ సైడ్ కలిపాం, రూమ్ అనేది ఫస్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ పాట్కి చూస్తాం. పాట్ హోల్, ఫ్లవర్ పాట్. సో ఈ విధంగా. నెక్స్ట్ బటర్కి చూస్తాం. బటర్ ఫ్లై రైట్ సైడ్ కలిపాను. బటర్ మిల్క్, బటర్ నాన్. సో నెక్స్ట్ బాక్స్కి లంచ్ బాక్స్, పోస్ట్ బాక్స్, టూల్ బాక్స్, గేర్ బాక్స్, ఇలాంటివి. నెక్స్ట్ మేక్ మోర్ కాంపౌండ్ వర్డ్స్ అండ్ హ్యావ్ ఫన్. Fill in the blanks with a suitable word from the help box to make compound word. One is done for you. హెల్ప్ బాక్స్ అని రైట్ సైడ్ ఇచ్చాడు. ఇక్కడ 6 పదాలు చూడండి. లైట్, కవర్, షుగర్, ఫిషర్, ల్యాండ్, పేపర్. ఈ 6 పదాలను ఉపయోగించి లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి 5 బ్లాంక్స్ ఉన్నాయన్నమాట. వీటిలో ఉపయోగించాలి. దానికి పైన ఒకటి వాడే ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాడు. మూన్ డాష్ హౌస్ అన్నాడు. దాంట్లో ఫస్ట్ది అయినటువంటి లైట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అప్పుడు ఏమైంది? మూన్ లైట్ హౌస్. దీన్ని తమాషా ఏమంటే మూన్ లైట్ అనేది సపరేట్ పదంగా చేసుకోవచ్చు, లైట్ హౌస్ అనేది సపరేట్ అవుతుంది. అంటే ఆ లైట్ అనేది ఫస్ట్ వర్డ్కి వర్తిస్తుంది, సెకండ్ వర్డ్కి వర్తిస్తుంది. మూన్ లైట్, లైట్ హౌస్. మరి అదేవిధంగా ఇక్కడ 5 మనం చూస్తే కేన్ డాష్ క్యాండీ, దీంట్లో షుగర్ తీసుకొచ్చి పెట్టండి. కేన్ షుగర్ క్యాండీ. సో ఇప్పుడు కేన్ షుగర్ సపరేటు, షుగర్ క్యాండీ సపరేటు. న్యూస్ డాష్ బ్యాగ్, మధ్యలో పేపర్ పెట్టినాం అనుకో, న్యూస్ పేపరు. ఇవాళ 2 కలిపితే పేపర్ బ్యాగ్ అని అవుతుంది. పిల్లో డాష్ స్టోరీ, దీంట్లో కవర్ తీసుకొచ్చి పెడితే పిల్లో కవర్ ఒకటి, కవర్ స్టోరీ ఒకటి. కింగ్ డాష్ మ్యాన్, దీంట్లో ఫిషర్ కలిపినామంటే కింగ్ ఫిషర్ అవుతుంది, ఇంకొక పదం ఫిషర్ మ్యాన్ అవుతుంది. గ్రాస్ డాష్ మార్క్, మధ్యలో ల్యాండ్ పెట్టండి. గ్రాస్ ల్యాండ్, ల్యాండ్ మార్క్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 26. టాపిక్ నేమ్ గ్రామర్. ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వర్సెస్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే ఇప్పుడు మనం చూడాలి. ఫస్ట్ మనం సింపుల్ పాస్ట్ గురించి నేర్చుకుందాం. సింపుల్ పాస్ట్ ఇండికేట్స్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. గతంలో జరిగిపోయిన పనుల గురించి తెలియజేసేదే సింపుల్ పాస్ట్ అనమాట. దీని యొక్క ఫార్ములా ఎలా వస్తుందంటే ఫస్ట్ స్టార్టింగ్ విత్ సబ్జెక్టు. సబ్జెక్ట్లో ఐ కానీ, వి కానీ, యూ కానీ, హీ కానీ, షీ కానీ, పేర్లు కానీ ఏదన్నా వాడుకోండి. సబ్జెక్ట్ ప్లస్ వి2 వర్బ్. వి2 వర్బ్ అంటే డైరెక్ట్గా పాస్ట్ టెన్స్ వర్బ్. ప్రతి వర్బ్కి 4 ఫామ్స్ ఉంటుంది. ప్రెజెంట్ టెన్స్ వర్బ్, దీన్ని వి1 అంటాం. రెండవది పాస్ట్ టెన్స్ వర్బ్, దీన్ని వి2 అంటారు. పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్, దీన్ని సింపుల్గా వి3. ఐఎన్జీ వర్బ్, దీన్ని ప్రెజెంట్ పార్టిసిపుల్ అని కూడా అంటారు. పాస్ట్ టెన్స్ వర్బ్, ప్రెజెంట్ టెన్స్ వర్బ్, పాస్ట్ టెన్స్ వర్బ్, పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్. తర్వాత ఇంగ్ ఫామ్ వర్బ్. గో, వెంట్, గాన్, గోయింగ్. సింగ్, సాంగ్, సంగ్, సింగింగ్. రైట్, రోట్, రిటర్న్, రైటింగ్. డ్రింక్, డ్రాంక్, డ్రంక్, డ్రింకింగ్. ఈ విధంగా 4 రూపాలు ఉంటే దాంట్లో రెండవది వి2 ఉంచుడ, వర్బ్ 2 ఫామ్ ఉంచుడండి. దాన్నే పాస్ట్ టెన్స్ అంటారు. ఈ వర్బుల్నే ఉపయోగించాలి సింపుల్ పాస్ట్లో. ఉదాహరణకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. దట్ ఈవినింగ్ హీ టుక్ ఆల్ ఆఫ్ అస్ టు సీ షోర్. ఇక్కడ టుక్ అనేది అండర్లైన్ చేశాడు, ఇటాలిక్లో ఇచ్చాడు. టుక్, ఈ టుక్ అనేది టేక్ అనే వర్బ్కి, టుక్ అనేది పాస్ట్ టెన్స్ వర్బ్. టేక్, టుక్, టేక్ అండ్ టేకింగ్. సో ఇక్కడ వి2 వర్బ్ అది. రెండవ దాంట్లో చూస్తే ఐ చోజ్ ఫిజిక్స్. చూజ్ ప్రెజెంట్ టెన్స్ వర్బ్, చోజ్ పాస్ట్ టెన్స్ వర్బ్, చోజన్ పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్,
చూజింగ్ ఐఎన్జీ వర్బ్. ఇక్కడ V2 వర్బ్ అనమాట ఇది. దిస్ వాజ్ ఇండీడ్ ఏ లైఫ్ చేంజింగ్ ఈవెంట్. ఇక్కడ వాజ్ అనేది కూడా V2 వర్బ్, పాస్ట్ టెన్స్ వర్బు. దీన్ని ప్రెజెంట్ టెన్స్లో ఏమొస్తుందంటే యామ్ కానీ ఈజ్ కానీ రెండు వస్తుంది. దానికి పాస్ట్ టెన్సే వాజ్. కలాం డెడికేటెడ్ హిస్ అచీవ్మెంట్స్ టు ఆల్ హిస్ టీచర్స్. డెడికేట్ అనేటువంటి V1 వర్బ్కి డెడికేట్ అనేది పాస్ట్ టెన్స్ వర్బు. సో ఇక్కడ V2 వర్బ్ వచ్చింది. సో సింపుల్ పాస్ట్ అంటే V2 వర్బు. V2 వర్బ్ అంటే పాస్ట్ టెన్స్ వర్బు. ద అబోవ్ సెంటెన్సెస్ డినోట్ ద యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్, హెన్స్ ద వర్బ్ ఈజ్ ఇన్ సింపుల్ పాస్ట్. పైన చెప్పినటువంటి రెండు వాక్యాలు కూడా, అన్ని వాక్యాలు కూడా గతంలో పని జరిగిపోయినట్లుగా తెలియజేస్తుంది. కాబట్టి వర్బ్ వచ్చి ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్లో రెండు ఎగ్జాంపుల్ ఇచ్చాడు. టేక్, టుక్, టేకెన్. ఈ వర్బ్ని గమనిస్తే ఇది ఇర్రెగ్యులర్ వర్బ్. ఇర్రెగ్యులర్ వర్బ్ అంటే ఏమంటే నాట్ ఈవెన్ బ్యాలెన్స్డ్ ఆర్ అరేంజ్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ టేక్, టుక్, టేకెన్. ఈ మూడు గమనిస్తే మూడు వేరు ప్రొనౌన్సియేషన్లో ఉంది, మూడు కూడా వేరు స్పెల్లింగ్లో ఉంది. ఏది కానీ ఒకేలాగా రాలేదు. మరి కింద ఉన్న ఎగ్జాంపుల్ చూడండి. డెడికేట్, డెడికేటెడ్, డెడికేటెడ్. రెండో కాలంలో మూడో కాలంలో ఒకేలాగా ఉంది. సో ఇది వచ్చి రెగ్యులర్ వర్బు. మూడు ఫామ్స్ వేరువేరుగా వస్తే దట్ ఈజ్ ఇర్రెగ్యులర్ ఫామ్. నెక్స్ట్ బీ ఫామ్స్ అన్నాడు. బీ ఫామ్ అంటే అర్థం మీకు యాము, ఈజ్, ఆరు. బీ అంటే ఉండు అని అర్థం. దీనికి మూడు రూపాలు ఉన్నాయి. యామ్ వాడచ్చు, ఈజ్ వాడచ్చు, ఆర్ వాడచ్చు. ఈ వీటిని కూడా మనం V1, V2, V3 ఐఎన్జీ వర్బులుగా చెప్పొచ్చు. V1 అంటే ప్రెజెంట్ టెన్స్ వర్బు, పాస్ట్ టెన్స్ వర్బు, పాస్ట్ పార్టిసిపల్ వర్బ్, ఐఎన్జీ వర్బు. ఫర్ ఎగ్జాంపుల్ యామ్, ఈజ్ తీసుకున్నా, ఇది ప్రెజెంట్ టెన్స్ V1లా రాయాలి. దీని యొక్క V2 అంటే పాస్ట్ టెన్స్ వర్బ్ వచ్చి దీనికి వాజు. దీనికి థర్డ్ ఫామ్ వర్బు, పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ వచ్చి బీను. దీని యొక్క ఐఎన్జీ వర్బ్ బీయింగ్. నెక్స్ట్ వర్బ్ ఆర్ తీసుకుందాం. దీని యొక్క పాస్ట్ రూపము వెర్. దీనికి థర్డ్ ఫామ్ వర్బు అంటే పాస్ట్ పార్టిసిపల్ వర్బు బీను. దీని యొక్క ఐఎన్జీ వర్బు కూడా బీయింగ్. సో ఓవరాల్గా బీ ఫామ్ వర్బ్స్ అంటే V1, V2, V3 ఐఎన్జీ అన్నీ కలుపుకుంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వెర్, బీయింగ్, బీన్. సో ఇవన్నీ కూడా బీ ఫామ్ యొక్క ప్రతిరూపాలుగా మనం గుర్తుంచుకోవాలి. సో ఐడెంటిఫై అట్లీస్ట్ 5 వర్బ్ ఫార్మ్స్ యూజ్డ్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ ఫ్రమ్ ద టెక్స్ట్. మరి ఇదే విధంగానే రెండో రూపంలో ఉండేటువంటి పాస్ట్ టెన్స్ వర్బ్ని మీ టెక్స్ట్ బుక్లో నుంచి అట్లీస్ట్ ఒక 5 వర్బులను గుర్తించమన్నాడు. నేను పేజ్ నంబర్ 20లో ఫస్ట్ పారాగ్రాఫ్లో వచ్చినటువంటి వర్బుల్ని ఒక 5 చెప్తాను. సో ఉదాహరణకు చూస్తే అందులో ఫస్ట్ది వాజ్ అనేది వచ్చింది. ఐ వాజ్ ఇన్ క్లాస్ 5 అన్నాడు కదా, అక్కడే వాజ్ వచ్చింది. ఈ వాజ్ అనేది యామ్, ఈజ్ యొక్క పాస్ట్ టెన్స్ రూపం. తర్వాత లైన్లో వెర్ కూడా ఉంది. ఇది పాస్ట్ టెన్స్ వర్బ్. దీని యొక్క ప్రెజెంట్ ఆరు. తర్వాత యూజ్డ్ ఉంది. యూజ్ అనేటువంటి ప్రెజెంట్ టెన్స్ వర్బ్కి యూజ్డ్ అనేది పాస్ట్ టెన్స్ వర్బు. తర్వాత కాట్, క్యాచ్ అనేటువంటి ప్రెజెంట్ టెన్స్ వర్బ్కి కాట్ అనేది పాస్ట్ టెన్స్ వర్బు. కాల్డ్, CALL, కాల్ అనేటువంటి ప్రెజెంట్ టెన్స్ వర్బ్కి కాల్డ్ అనేది పాస్ట్ టెన్స్ వర్బు. ఇది ఒక 5 ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 27, ఎక్సర్సైజ్ నెంబర్ 1, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. ఇక్కడ ఒక 5 సెంటెన్స్లు ఇచ్చారు. ప్రతి సెంటెన్స్లో ఒక డాష్ ఉంది. డాష్ పక్కనే బ్రాకెట్లో ఒక వర్బ్ ఉందన్నమాట. దానికి మీరు రెండవ రూపం పాస్ట్ టెన్స్ వర్బ్లోకి మార్చాలి. ఉదాహరణకి శంకర్ డాష్ బ్రాకెట్లో జాయిన్ ద బ్యాంక్ లాస్ట్ మంత్ అన్నాడు. జాయిన్ అనేది V1 వర్బు. దానికి V2 పాస్ట్ టెన్స్ జాయిన్డ్. జాయిన్డ్ అని వస్తుంది. JOINED జాయిన్డ్. ఇక వేర్ డాష్ బీ బ్రాకెట్లో యూ ఎస్టర్డే ఉంది. బీ అనగానే యామ్, ఈజ్, ఆర్ వస్తుంది. ఇక్కడ పాస్ట్ టెన్స్లో కావాలి కాబట్టి యామ్కి, ఈజ్కి పాస్ట్ టెన్స్ రూపము వాజ్ వస్తుంది. కానీ ఇక్కడ సబ్జెక్ట్ యూ ఉంది కాబట్టి ప్లూరల్లో వెర్ రాయాల. సో WER వెర్ రాస్తే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫాతిమా డాష్ పాస్ ద ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఇన్ 2016. పాస్ట్ PASSED. పాస్డ్ కాదు, పాస్ట్ అని చదవాలి దాన్ని. నెక్స్ట్ ఇండియన్ క్రికెట్ టీమ్ డాష్ విన్ ట్రోఫీ ఇన్ 2017. విన్ 1-1. విన్ అనేది ప్రెజెంట్ టెన్స్ WIN1. ON1 కదా, WIN1 అంటే గెలుపొందెను. నెక్స్ట్ లీనా డాష్ బ్రాకెట్లో రైట్ హర్ ఎగ్జామినేషన్ అండ్ డాష్ గో హోమ్ ఇమీడియట్లీ. ఇక్కడ 2 వర్బులు ఉంది. రైట్, రోట్, రిటర్న్. రైట్కి పాస్ట్ టెన్స్ రోటు. రెండో డాష్ తర్వాత ఉండేది గో అనమాట. గో, వెంట్, గాను. సో దాన్ని వెంట్గా రాస్తే పాస్ట్ టెన్స్లోకి మారిపోతుంది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 27, ఎక్సర్సైజ్ నెంబర్ 2. ఇందులో వచ్చి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో చెప్పడం జరిగింది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఫార్ములా వస్తుంది. సబ్జెక్ట్ వస్తుంది. హెల్పింగ్ వర్బ్గా హ్యాజ్, హ్యావ్. సింగులర్ వచ్చినప్పుడు హ్యాజ్, ప్లూరల్కి మరియు ఐ వచ్చినప్పుడు హ్యావ్ తీసుకుంటాం. ప్లస్ V3 వర్బ్ అంటే పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ వస్తుంది. ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఇందులో ఉపయోగించబడేటువంటి కొన్ని అడ్వర్బులు ఇక్కడ ఇచ్చారు చూడండి. జస్ట్, ఎట్, సిన్స్, ఆల్రెడీ, ఫర్, ఎవర్, నెవర్ అని ఇచ్చాడు.
వీటిని ఉపయోగించి ఇక్కడ 6 బ్లాంక్స్ ఉన్నాయి, వాటిని ఉపయోగించమన్నాడండి, అంతే, ఇంకేం లేదు. ఈజ్ మిస్టర్ రవి అట్ హోమ్? రవి గారు ఇంట్లో ఉన్నారా? నో, హీ డాష్ లెఫ్ట్ ఫర్ వర్క్. ఇప్పుడు ఇందులో అతను ఆల్రెడీ పనికి వెళ్ళిపోయాడంట. ఏం రాస్తే సరిపోతుంది? నో, హీ జస్ట్ లెఫ్ట్ ఫర్ వర్క్. అతను ఇప్పుడే పనికి వెళ్ళాడనే అర్థంతో జస్ట్ రాస్తే సరిపోతుంది. రెండవది, వెన్ డస్ ద ట్రైన్ టు కాకినాడ అరైవ్? కాకినాడకి వెళ్ళే ట్రైన్ ఎప్పుడు వస్తుంది? ఇట్ హ్యాజ్ ఆల్రెడీ లెఫ్ట్. ఇప్పుడు రావడం ఏంటి? అది ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఆల్రెడీ అంటే క్రితమే జరిగిపోయింది అనమాట. నెక్స్ట్ మూడవది, ద చీఫ్ గెస్ట్ హ్యాజంట్ అరైవ్ ఎట్. చీఫ్ గెస్ట్ ఫంక్షన్కి ఇంకనూ రాలేదు. ఎట్ అంటే ఇంకనూ రాలేదని అర్థం. సో అరైవ్ అంటే చేరుకోలేదు, నెగిటివ్ అనమాట అది. ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ విజయవాడ డాష్ ఏ లాంగ్ టైమ్. ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ ఢిల్లీ డాష్ 2004. ఈ రెండింటికి మధ్య తేడా ఉంది. సిన్స్ ఫర్కి మధ్య తేడా ఏమంటే సిన్స్ ఇండికేట్స్ పాయింట్ ఆఫ్ టైం, ఫర్ ఇండికేట్స్ పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక వ్యవధిగా వస్తుంది, ఒక కాలంగా వస్తుంది. 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇట్లా. పాయింట్ ఆఫ్ టైం అంటే ఎగ్జాక్ట్గా పాయింట్గా వస్తుంది. పలానా సంవత్సరం, పలానా రోజు, పలానా టైం కానీ ఖచ్చితంగా వస్తుంది. ఏ లాంగ్ టైం అనేది పీరియడ్ కాబట్టి ఫర్ ఏ లాంగ్ టైం. సో 4వ దానికి ఫర్ రాయాలి. సిన్స్ 2004 ఖచ్చితంగా ఇయర్ పేరు ఇచ్చాడు కాబట్టి అది పాయింట్, ఇక్కడ సిన్స్ రాయాలి. నెక్స్ట్ 6వ దానికి, హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఏ సర్కస్? నువ్వు ఎప్పుడైనా సర్కస్కి వెళ్ళావా? ఎవరు? సో నేను వెళ్ళలేదనుకో, నో ఐ హ్యావ్ నెవర్ అని వస్తుంది. నెవర్ అనేది నెగిటివ్. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.